హైదరాబాద్ లో వరుస దొంగతనాలు చేస్తున్న ఓ దొంగను అరెస్టు చేశారు పోలీసులు. 150 దొంగతనాలు చేసిన నేరస్తుడిని పట్టుకున్నారు బండ్లగూడ పోలీసులు. నిందితుడి నుంచి 10 తులాల బంగారం, 10 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. గతంలో 2 సార్లు పీడీ యాక్ట్ నమోదు చేసినా నిందితుడి తీరు మార్చుకోలేదన్నారు బండ్లగూడ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి. మహమ్మద్ సలీం అలియాస్ సునీల్ శెట్టి అనేటువంటి పాత నేరస్తుడిని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత విచారణ జరపగా అతను ఈ మధ్యకాలంలో ఒక నెల లోపల 4 నేరాలు హౌస్ థెఫ్ట్లు చేసినట్టుగా అంగీకరించడం జరిగింది. ఆ 4 కూడా అందులో 3 బండ్లగూడ ఏరియాలోని ఇస్మాయిల్ నగర్, మహమ్మద్ నగర్ అండ్ కుబా కాలనీలో, అదేవిధంగా ఇంకొకటి బాలాపూర్ ఏరియాలో జరగడం జరిగింది. ఈ 4 కేసులకు సంబంధించి విచారణ జరపగా అతని దగ్గర నుంచి 10 తులాల బంగారము, అదేవిధంగా 10 తులాల వెండి రికవరీ చేయడం జరిగింది. ఇటు నేరస్తుడైనటువంటి సునీల్ శెట్టి గతంలో దాదాపుగా 150 హౌస్ థెఫ్ట్లకు సంబంధించిన నేరాల్లో ఇన్వాల్వ్ కావడం జరిగింది. అతన్ని గతంలో అరెస్ట్ చేసి 2 సందర్భాల్లో అతన్ని పీడీ యాక్ట్పై జైలుకు పంపడం జరిగింది. మొదటగా 2018లో కంచంబాగ్ పోలీస్ స్టేషన్ నుంచి, అదేవిధంగా 2021లో ఫలక్నామా పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్